Make it fast. All of you join. Use your roll number, last 3 digits of your roll number. And we are under exception handling mechanism. Exception handling mechanism. If you have any doubts, feel free to ask me the questions. All of you verify your previous topic. ఒకసారి ఇంతకు ముందు కంప్లీట్ అయినటువంటి టాపిక్ మొత్తాన్ని వెరిఫై చేసుకోండి. ఎక్కడ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎవరికి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా అడగండి. ఇవాళతో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటి మెకానిజం కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ చెప్పేటువంటి టాపిక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వీఆర్ అండర్ యూనిట్ నెంబర్ 5. మాక్సిమం ఇంకొక 10 క్లాసెస్ అండి, అయిపోతుంది. సిలబస్ అంతా అయిపోతుంది. మాక్సిమం 10 క్లాసెస్ కావాలి. ఈ 10 క్లాసెస్ లో మనం నెక్స్ట్ టాపిక్ అనేటువంటి లింక్డ్ లిస్ట్ ఒకటి, టెంప్లెట్స్ లో లింక్డ్ లిస్ట్ పెండింగ్ లో పెట్టేసి వచ్చాం. లింక్డ్ లిస్ట్ అండ్ దెన్ మ్యాక్రోస్ అనేటువంటి టాపిక్ ఒకటి చెప్పాల్సి ఉంటుంది. ఆ టాపిక్స్ అన్ని చెప్తాం. అందరూ మీ రోల్ నంబర్ తో కనెక్ట్ అవ్వండి. సుహానా షేక్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ రీనేమ్ యువర్ సెల్ఫ్ అండ్ కన్వర్ట్ ఇంటూ యువర్ రోల్ నంబర్. కన్వర్ట్ ఇంటూ యువర్ రోల్ నంబర్. Once again I'm telling you, don't use your names. I need only your number, that's it. Any doubts, just raise your hand and ask me the questions. అమ్మ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నేను ప్రతి క్లాస్ లో అందరూ కనెక్ట్ అయ్యే టైం వరకు నేను మీకు టైం ఇస్తాను. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. కామ్ గా కూర్చోకండి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హ్యాండిల్ యువర్ డౌట్స్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్. ఇబ్బంది ఏమి లేదండి. 1-2 సార్లు చెప్పుకుందాం, హడావుడి ఏం లేదు. రెగ్యులర్ క్లాస్ లో కంటే కూడా ఇంకా ఎక్కువ టైం మనం తీసుకుంటున్నాం. రెగ్యులర్ క్లాస్ లోనే తక్కువ టైం పడుతుందేమో అనిపిస్తోంది. ఎందుకు అంటే నార్మల్ గా అక్కడైతే 50 మినిట్స్ క్లాసే, ఇక్కడ ఎగ్జాక్ట్ గా 1 అవర్ అంటే 60-62 మినిట్స్ జరుగుతుంది క్లాస్. కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా ఏది రాదండి. గుర్తుపెట్టుకోండి, మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా ఏది రాదు. దట్స్ వై మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ ప్లీజ్ బీ ఆన్ టైమ్. ఓకే, 5:70 you will be given permission. Please carry on. 5:05. Oh, I'm not feeling well, please give me permission. Okay, no problem, carry on. See, you had to get before the class start. మీరు ఎప్పుడు కూడా క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత అడగకూడదమ్మా, క్లాస్కి ముందే అడగాలి. క్లాస్కి ముందు తెలిస్తేనే నాకు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది తప్ప అప్పుడు మేము స్విచ్ ఆఫ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం నుంచి రిపీట్ అవ్వకండి. ఓకే, నౌ లెట్ us start with our concept, exception handling. As you know, exception handling is nothing but unusual situation in a program. Unusual situation in a program. It always tries to handle runtime errors. Exception handling ఎందుకమ్మా? runtime errors ని హ్యాండిల్ చేయడం కోసం ఉపయోగపడేటువంటిదే exception handling. Unusual situations can be handled by a runtime element. What is that? Exception handling. Anomalies can be handled by exceptions. Last class lo manam em cheppamma, exception is nothing but unusual situation. Exception handling is a mechanism that can be handled by using a try block, throw block and catch. Try, throw and catch. As you know, this is a try block. Try blocks contain set of statements and also throw. We know that whenever an exception occurs,
First, you need to detect the exception, inform, catch the exception, provide the mechanism to handle the exception. These are the basic principles in exception handling. So here we have a try block. Within the try block, we have a throw that is going to be caught by a catch block. That is caught by a catch block. This is the mechanism in the case of exception handling. Exception handling can be provided by using three keywords. What are they? That is called as try, throw, and catch. Now move on to rethrowing. Important. Very simple one. Rethrowing exceptions. Very important and simple question. Very easy question. Very, very easy question. Rethrowing exceptions. All of you observe carefully. Very simple. I will give you time for writing the notes. Just listen to me first. That's it. See, in general, an exception arises. Generally, exception is going to be handled by a try block, thrown by using a throw keyword. Sometimes it is also possible to pass exception, to pass again the exception, pass again exception received to another exception handler. Another exception handler. Listen carefully. Very simple. I will give you example. There is a possibility to pass an exception that is received to another exception handler. అంటే సింపుల్ గా దాని మీనింగ్ ఏంటి సార్? ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాల్సింది ఎవరండి? క్యాచ్. That is an exception. That is an exception that is thrown from a catch block is said to be rethrown. Normal ga try block lo throw అనేటువంటి కాంపోనెంట్ ద్వారా ఎక్సెప్షన్ ని త్రో చేస్తాం. క్యాచ్ బ్లాక్ విల్ హ్యాండిల్ ది ఎక్సెప్షన్. కానీ క్యాచ్ బ్లాక్ లో ఏం జరుగుతోంది? an exception thrown from a catch is known as rethrowing. ఈ కాన్సెప్ట్ ఏమంటారమ్మా? rethrowing exception అంటారు. It can be achieved by using only the syntax that is throw. అంతే, ఇంక ఎటువంటి parameters ఉండవు. This is called as throw, which means that a throw without any arguments. A throw statement already I told you there are three forms of syntaxes for throw. Throw exception, throw, and then throw open and close arguments. Throw statement without any arguments is said to be rethrowing. చూడండి, there is a possibility to pass the received exception to another exception handler, which means the try block is going to hit the exception that is going to be thrown by using throw to exception handler. Who is exception handler here? Catch is exception handler. Still, there is a catch block. Catch block is going to use a throw keyword within the catch block that is called as rethrowing
ఎక్సెప్షన్ అంటే ఒక బ్లాక్ లో ఉన్నటువంటి ఎక్సెప్షన్ ఇంకొక కాంపోనెంట్ ద్వారా గనుక రీత్రో జరుగుతుంది. సో ద స్టేట్మెంట్ త్రో ది ఎక్సెప్షన్ కార్డ్ టు ద నెక్స్ట్ ట్రై క్యాచ్ బ్లాక్ ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే ద స్టేట్మెంట్ త్రోస్ ఎక్సెప్షన్ caught to that is caught to next try catch statement ఎవరు హ్యాండిల్ చేస్తారు నెక్స్ట్ ట్రై క్యాచ్ స్టేట్మెంట్. అమ్మ మీకు ఎగ్జాంపుల్ ఇస్తే చాలా క్లారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాతే మీకు క్లియర్ గా 1 by 1 తీసుకుందాం. ఆల్ ఆఫ్ యూ లిసన్. సో దిస్ ఈజ్ రీథ్రోయింగ్. ఎగ్జాంపుల్ చూడండి 1 by 1 మీకు క్లారిటీ ఉంటుంది. ఐ గో ఫర్ hash include అంత మామూలే. There is a function called a void subtraction. I am using two parameters, integer j and integer k. See out ఇది ఫంక్షన్ కదండి, అందుకోసం I am inside the sub function. I am inside sub function. I am using a try block. Try exception handling ఏం చేస్తాం 3 categories of blocks వాడతామండి. That is try block. అమ్మా CR's attendance maintain చేయండి. If j is equal to 0 అమ్మా subtraction perform చేయాలి. j minus k perform చేయాలి. If you want to perform j minus k అది ముందు నెగటివ్ వాల్యూ రాకుండా ఉండడం కోసం ఒక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రాస్తున్నాను. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏం జరిగింది? is it j is equal to 0 j is equal to 0 నేనేం చెప్తున్నానమ్మా త్రో j అన్నాను. త్రో j 0 కాదనుకోండి ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద అవుట్పుట్. ఏంటది? j మైనస్ k సబ్ట్రాక్షనే కదండి. see out \n subtraction is equal to j minus k. That's it. This is a try block. This is a try block. And here we have a catch block. Catch, I am going to capturing integer type. See out \n caught all null values లేదా బెటర్ 0 ఉంటేనే కదండి మనకు వచ్చేది. caught null value. caught null value. Again here I am using a keyword called a throw. ఏంటమ్మా throw అంటే this is known as rethrow. This is known as rethrow. ఇక్కడ end of subtraction function, sub function. మీకు ఎగ్జిక్యూషన్ అర్థమవుతుంది. ఫంక్షన్ క్లోజ్ అయింది. ఫంక్షన్ క్లోజ్ అయింది. రైట్ 1 by 1 చూద్దాం అన్న. ఫంక్షన్ రాశాను. ఏంటి ఫంక్షన్? సబ్ట్రాక్షన్ అనేటువంటి ఫంక్షన్ తీసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి జనరల్లీ ట్రై బ్లాక్ కంటైన్స్ ఎ త్రో వాల్యూ. కానీ హియర్ దిస్ కాంపోనెంట్ ఏంటా కాంపోనెంట్? దిస్ catch block also contains a throw block or a throw statement. This is called as rethrow. దీని ఏమంటారమ్మా? rethrow అంటారు. దిస్ ఈస్ rethrow. జస్ట్ మీకు ఎగ్జిక్యూషన్ మొత్తం క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ గా కాన్సెప్ట్ అంతా ఈజీ అవుతుందండి. సో మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాను. హియర్ ఐ గో ఫర్ integer. There is a main function that should be opened.
అందరూ ఫాలో అవుతున్నారా? ఎలా టాపిక్ చాలా సింపుల్ గా ఉండేటువంటి టాపిక్. చాలా సింపుల్ గా ఉండే టాపిక్. నేను ఆల్రెడీ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్, ఆల్ క్యాచెస్, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాండిల్డ్ బై ఎ సింగిల్ క్యాచ్ బ్లాక్. ఎవ్రీథింగ్ మీ డిఫైన్ చేశాను. 5:48 వై యు ఆర్ నాట్ కమింగ్ టు ద క్లాసెస్? అన్మ్యూట్ చేశాను, మాట్లాడినాను. ఎందుకు రావట్లేదు నాన్న? సార్ ఊరికి వెళ్ళా సార్. ఏ ఊరమ్మా? అమ్మమ్మ ఊరు వెళ్ళా సార్. క్లాసులు అక్కడ ఇంటర్నెట్ ఏ ఊరు అది? రేపల్ల దగ్గర. ఇంటర్నెట్ ఉండదు ఆ ఊర్లో? ఎగ్జామ్స్ రాయవా నువ్వు? రాస్తున్నావా? రాస్తున్నా సార్. ఎగ్జామ్స్ ఎలా రాస్తావు? ఇప్పుడు ఒక క్లాసెస్ కి నేను చాలా క్లియర్ గా చెప్పాను, ఇంపోజిషన్ రాసావు అమ్మా, తర్వాత నుంచి అన్నా సిన్సియర్ గా క్లాసెస్ కి రా అని చెప్పాను. క్లాసెస్ కి అటెండే అవ్వట్లేదు. ఎలా అమ్మా ఇలా అయితే? నేను మీకు చాలా క్లియర్ గా అందరికీ చెప్పాను, నేను ప్రతిరోజు అటెండెన్స్ నోట్ చేసుకుంటాను. ప్రతిరోజు నేను అటెండెన్స్ నోట్ చేసుకుంటాను. ఎవరు కూడా చెప్పాను, ఎవరైతే అవర్స్ తక్కువ ఉంటారో వాళ్ళు దే హ్యావ్ టు సబ్మిట్ ఇంపోజిషన్. ఇంపోజిషన్ సబ్మిట్ చేయకపోతే నేను అసైన్మెంట్ నేను క్లియర్ చేయను. బాయ్స్ లో చాలా తక్కువ మంది అండి క్లాస్కి వచ్చే వాళ్ళు, చాలా తక్కువ మంది వస్తున్నారు. 57 మెంబర్స్ టోటల్ అవుట్ ఆఫ్ 127 మెంబర్స్ కి 57 మెంబర్స్ వస్తున్నారు అంటే ఆలోచించండి. 501 నువ్వు మాట్లాడమ్మా. సార్ ఫోన్ పగిలిపోయింది సార్. ఎగ్జామ్స్ కూడా ఇదే చెప్తావమ్మా రేపు? ఎగ్జామ్స్ కూడా నాకు ఫోన్ లేదు, క్లాసులు వినలేదు, రేపు అటెండెన్స్ ఫోన్ పగిలిపోయింది అంటే నీకు అటెండెన్స్ ఏమైనా ఇస్తారనుకుంటున్నావా? మీ నాన్నగారు పగిలిపోయినప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఒక్క ఫోనే ఉందా? మీ నాన్నగారు ఏం చేస్తారు? సార్ డాడీ లారీ ఆఫీస్ బిజీగా ఉంటారు సార్, అందుకని. నీ క్లాసెస్ కంటే ఒకసారి నేను మాట్లాడొచ్చు, మీ నాన్నగారిని పిలుస్తావా? నేను మాట్లాడతాను. మా బ్రదర్ ఫోన్ ఉంది సార్, కానీ క్లాసులు వింటున్నారు సార్, అందుకనే. నేను అడిగింది మీ నాన్నగారితో నేను మాట్లాడతాను అన్నాను. నేను మీ బ్రదర్ ఉన్నారా వాళ్ళ గురించి నేను అడగలేదు నాన్న. మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. సారీ సార్, నాదే తప్పు. మరి మీ నాన్నగారి మీద నెట్టేస్తావేంటి పాపం? పేరెంట్స్ ఎప్పుడు కూడా మీకోసం మాత్రమే చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఏదొక ఇది మాత్రం నాకు కబుర్లు చెప్పొద్దు మీరు ఒక్కొక్కరు. పేరెంట్స్ మీద తోసేయకండి. పాపం వాళ్ళు మానుకోనైనా మీకోసం హెల్ప్ చేస్తారు. మీరెందుకు వాళ్ళ మీద తోస్తారు? వాళ్ళ మీద ఎందుకమ్మా మీరు తోసేస్తారు పాపం? సినిమా హాల్కి వచ్చినట్టు ఒక్కొక్కరు మీ ఇష్టం వచ్చిన టైంలో క్లాసులకు వస్తున్నారు. నువ్వు అన్ని 501 అన్ని పాస్ అయిపోయావు ఫస్ట్ ఇయర్? సప్లిమెంటరీ ఏమైనా ఉన్నాయమ్మా? ఉంది సార్. ఏమున్నాయి? ఏమేంటవి? ఇంజనీరింగ్, డ్రాయింగ్, M1 సార్. నీకు 3 కదా ఉండాలి, 2 కాదు కదా సబ్జెక్ట్స్. 3 సబ్జెక్ట్స్ కదా నీకుంది. ఏమ్మా 501 నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఫెయిల్యూర్ 501 మాట్లాడు. 3. మరి 2 అని చెప్తావేంటి? ఏమేమి సబ్జెక్టులు చెప్పు? కెమిస్ట్రీ, M1, డ్రాయింగ్స్. మరి 2 అని చెప్తావేంటమ్మా? ఎందుకు అబద్ధాలు? నా దగ్గర అంతా లిస్ట్ ఉంటుంది మీది. అది కాదు నాన్న, కొంచెం కష్టపడి చదువుకొని సప్లిమెంటరీలో పాస్ అవ్వాలి అని అనుకోవాలి కానీ మీరు ఎందుకమ్మా రేపు నెక్స్ట్ మంత్ 10th నుంచే కదా మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్? మరి ఇంకెప్పుడు చదువుతావు? నువ్వు క్లాసులకే రావట్లా. సరే క్లాసులకు రాని దాన్ని ఏమన్నా చదువుతున్నావా అంటే అది లేదు. ఎలా తల్లి? ప్రిపేర్ అవుతున్నాను సార్. అంటే ఈ క్లాసులు అక్కర్లేదా? సరే ఈ క్లాసులు అక్కర్లేదా? మరి కావాలి సార్. మరి ఎప్పుడు వస్తున్నావు? నువ్వేమన్నా వస్తున్నావా? ఎట్లా ఇలా అయితే? నాదే సార్ తప్పు, సారీ సార్. అయిపోయింది నాన్న, మీకు సిలబస్ కూడా అయిపోయింది. ఇంకెంత కరెక్ట్ గా 10 నేను మోస్ట్ ఆల్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆ టాపిక్స్ ని లింకులు ఇస్తుంది అనుకోండి, మొత్తం నేను టైప్ చేసి రెడీ చేసుకుంటాను. వీలైనంత వరకు నేను ట్రై చేస్తా. ఎందుకంటే మీకు ఇబ్బంది కాకూడదు అని. మీకు మన సప్లిమెంటరీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని. 10th లోపు ఏదైనా నెక్స్ట్ మంత్ 10th
మంగళవారం 9th 10th లోపే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అవసరమైతే హెచ్ఓడి సార్ని కూడా రిక్వెస్ట్ చేశాను. సార్ ఓకే అన్నారు. ఏదైనా అడిషనల్ గా కావాలన్నా సరే 1 అవర్ 2 అవర్లో కూడా ఎక్స్ట్రా కూడా తీసుకొని 10th లోపే కంప్లీట్ ఒరిజినల్ గా అయితే 14th అనుకున్నాను. 10th లోపే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మేనేజ్మెంట్ ఎప్పుడు రెడీగా ఉంది. దే ఆల్వేస్ ట్రైస్ టు డూ సంథింగ్ ఫర్ యూ. మీరు మాత్రం యు ఆర్ నాట్ ఎట్ ఆల్ యూటిలైజింగ్. డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్ కానివ్వండి ఎప్పుడు మీ గురించే చెప్తారు, వీళ్ళు ప్రిపరేషన్ సరిగ్గా ఉండట్లేదండి, ప్రిపేర్ అవ్వాలి అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. We are here to follow the instructions that are given by head of the department and also from the top level management. మేమంతా చేస్తాం మీకోసమే. మీరేమో క్లాసెస్ అటెండ్ అవ్వరు. క్లాస్కి వచ్చినా ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అసలు ఎప్పుడు ఎలా మార్పు వస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. 5:14 రాలేదమ్మా ఇవాళ కూడా చెప్పారు ఎవరైనా? 5:29 ఎవరినన్నా? 5:29 ప్రీతి కావాలి సార్. కావాలి. అమ్మాయికి ఫోన్ చేసావా తల్లి? లేదు సార్. ఒకసారి కాల్ చేయి, ఆ అమ్మాయికి ఫోన్ చేయి. తర్వాత క్లాస్ అయిన తర్వాత కాల్ చేయి అమ్మాయికి. సరే సార్. ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పమ్మా. ఓకే సార్. అలానే 502, 503, 513, 514, 529 ఆబ్సెంట్. 531 ఎవరమ్మా? సిఆర్ సార్. ఆ అమ్మాయి ఎందుకు రావట్లేదు భారతి? తెలియదు సార్. ఆ అమ్మాయి క్లాసులు రావట్లేదు. 34, 35 ఎవరమ్మా? 34 సంధ్య సార్. సంధ్య అంటే ఎవరు? బుడ్డమ్మాయి సార్. 35 ఆ బుడ్డమ్మాయి క్లాసులకి ఎందుకు రావట్లేదు? ఈ మధ్య వచ్చింది కదా. 37 ఆబ్సెంట్, 38 ఆబ్సెంట్, 40 ఆబ్సెంట్. ఓకే, 47 ఆబ్సెంట్, 50 ఆబ్సెంట్. 50 ఎవరు సార్? 50 రేపటి నుంచి వస్తుంది సార్. ఎందుకు? ఏంటట? హెల్త్ ప్రాబ్లం అంట సార్. ఏమా? హెల్త్ ప్రాబ్లం అంట సార్. బ్యాచులరేనా? మ్యారీడా? బ్యాచులర్ సార్. బ్యాచులర్ అండ్ మ్యారీడా? నవ్వుతావేంటమ్మాయి? ఓకే ఓకే. అంటే హెల్త్ ప్రాబ్లం ఇన్ని రోజులు అంటే ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాను. మ్యారీడ్ ఏమో అనుకున్నాను నాన్న. అందుకే 5:34 ఇంకా రాదు సార్. ఎవరు ఆవిడ? బుడ్డమ్మాయి సార్, సంధ్య సార్. వస్తానండి. ఎందుకు? ఓకే ఓకే అమ్మా, కన్ఫర్మ్ చేయండి అన్న. ఇన్ఫర్మేషన్ వేరే కాలేజ్ అంటే సార్. ఏంటల్లి? వేరే కాలేజ్ లో జాయిన్ అవుతుందంటే సార్, అందుకని రాదంటే సార్. ఇంకా ఇష్టం వచ్చినట్టుగా వేరే కాలేజ్ జాయిన్ అవ్వడానికి కుదరదమ్మా, చాలా ప్రొసీజర్ ఉంటుంది దానికి. మన ఇష్టం కాదు ఇది. సరే ఓకే, కాలేజ్ లో తీసుకుని సార్ ఆల్రెడీ. సరే చూద్దాం. లెటెస్ సి. ఓకే, మనకి ఇన్ఫర్మేషన్ లేదుగా, తర్వాత చూద్దాం. రైట్, నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళానమ్మా. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఫంక్షన్ లో చూడండి, నేను రాస్తున్నటువంటి కాన్సెప్ట్ cout \n, కొత్తగా ఒక లైన్ క్రియేట్ చేసుకోండి అంటే క్లారిటీ కోసం. I am in main function. Here there is a keyword called a try. Main లో కూడా try రాస్తున్నానమ్మా. There are 2 try keywords are specified here. One is related with subtraction function. Second one is related with main function. ఇందులో sub అనేటువంటి ఒక ఫంక్షన్ ని కాల్ చేశాను. sub of 8, 2. ఆటోమేటిక్ ఏం జరుగుతుంది చెప్పండి ఇక్కడ? whenever subtraction of 8, 2 is called, automatically మెయిన్ దగ్గరికి వస్తుందమ్మా. I am in main అంటాను. తర్వాత sub of 8, 2 control will be transferred to this. 8 will be copied onto J, 2 will be copied onto K. Inside the sub function print అవుతుంది. ఓకే, J వాల్యూ ఎంతనా? 8. 8 is equal 0 నా? కాదు. కాబట్టి else statement, sum subtraction is equal to 8 minus 2, that is 6 will be displayed and then written back. Next ఏం చేశాను చూడండి, subtraction of 0, 5. Subtraction of 0, 5.
ఇప్పుడు ఏం జరిగింది? Automatically control transfer to that location. Control transfer to that location inside the subfunction. 0 is equal to 0. Yes. Throw J. J entama 0. Control transfer to this place. See out. Caught null value and చెప్పి it rethrows the exception. ఏం జరుగుతుంది? It rethrow the exception. వెంటనే కంట్రోల్ ఎక్కడికి వస్తుందమ్మా? మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ catch of integer cout \n caught null in main లోపల null value ని క్యాప్చర్ చేశాను. cout \n end of main function integer అన్నాం కాబట్టి everything is executed, then return 0. All of you clearly observe. Very simple and easy topic. Exception handling mechanism is going to handle all categories of exceptions or abnormal situations. In this case, it is possible to pass the acquired exception to the another exception handler. That is, a catch statement that contains an exception handler is said to be rethrowing exception. It do not contain any kind of arguments. For this, I given you an example. How? Say this. Subtraction అనేటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఇందులో cout inside the subtraction function try block, throw block and catch block. కానీ నార్మల్లీ try block లోనే throw అనేటువంటి కీవర్డ్ ఉంటుంది. కానీ in this case, if a keyword that exists within the catch block is said to be rethrow, it can be handled by the main function catch. ఇది ఎవరు హ్యాండిల్ చేస్తారమ్మా? మెయిన్ ఫంక్షన్ హ్యాండిల్ చేస్తారు. ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా చూద్దామండి. అందరూ అబ్జర్వ్ చేయండి అన్న. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి నేను ప్రోగ్రామ్ అయితే టైప్ చేశాను, బట్ యువర్ ఈజీనెస్, నేను మీకు ఈజీగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అగైన్ ఐఎమ్ టైపింగ్ ది ప్రోగ్రామ్. వచ్చిన నష్టం అయితే లేదు, ఎందుకంటే టైప్ చేసేటప్పుడే మీరు క్లారిటీ తెచ్చుకుంటారు కాబట్టి నేను అది కూడా ఒక్కసారి టైప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ. ఏంటమ్మా ఈ ప్రోగ్రామ్ ఏంటి? రీథ్రోయింగ్ ఎక్సెప్షన్. ఏం ఫంక్షన్ రాస్తున్నానండి? void subtraction. It includes two parameters, integer j, integer k. Function open అయింది, క్లోజ్ అయింది కదండి. cout \n inside the subtraction function. try open చేశానండి. దీనిలో ఏం చెక్ చేస్తున్నాను? if j is equal to 0, అంటే my intention is not to have a negative value. throw of j. ఎప్పుడైతే j is equal to 0 అవుతుందో throw అన్నాను. లేదు సార్, then I am printing subtraction value. Subtraction is equal to ఏం చెప్తాను? j minus k. ఇది నార్మల్ గా ఉన్నటువంటి ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అండి. దెన్ ఏం చేయాలి? క్యాచ్ బ్లాక్ దగ్గరికి వెళ్ళాను. ఏం చేయాలి? క్యాచ్ అనేటువంటిది catch should handle exception. ఇంటీజర్ టైప్ కదండి. catch ఓపెన్ అయింది. cout \n caught null value అని చెప్పాను. నార్మల్ గా క్యాచ్ లో త్రో ఉండదండి, కానీ క్యాచ్ బ్లాక్ లో త్రో ఉంటే దట్ ఈస్ సెడ్ టు బి రీథ్రో. దాన్ని ఏమంటారు నాన్న? రీథ్రో అంటారు. cout \n
end of sub function. ఇది ఏం చేశాను? End of sub function. End of sub function. Then function should be closed. ఏం అవ్వాలండి? Function must be closed. తప్పనిసరిగా function close అవ్వాలి. ఇప్పుడు ఏం చేద్దాం? Main function రాశాను సార్. Integer main that should be opened. Cout \n. I am in main function. I am in main function. Again, there is a block here called a try block. ఏముందమ్మా? Try block ఉంది. Sub of 8,5. Sub of 8,5. Sub of 0,3. Sub of 0 అంటే subtraction of 8,5, subtraction of 0,3. ఇప్పుడు ఏం చేయాలి? మెయిన్ లో కూడా క్యాచ్ అనేటువంటి ఇంకొక దాన్ని రాశాను. ఎందుకంటే త్రో అనేటువంటిది ఎప్పుడైతే మీరు ఎటువంటి పారామీటర్ లేకుండా ఇచ్చారో ఆటోమేటిక్ గా అది ఎగ్జిక్యూట్ అవ్వగానే మనం ఇక్కడికి వచ్చేస్తాం. cout \n caught null inside the main. అంటే ఇక్కడ కూడా నేను null వాల్యూని ఎక్వైర్ చేశాను. లాస్ట్ స్టేట్మెంట్ cout \n end of main function. End of main function. Every statement must be ends with a semicolon. ఆ తర్వాత రిటర్న్ 0. రిటర్న్ 0 మెయిన్ క్లోజ్ అయింది. సో మనకి చూడమ్మా, ఎక్కడైనా సరే ఇక్కడ 24 లో త్రో కదండి, THROW ట్రై బ్లాక్ కదా, TRY ట్రై. ఓకే, ఆన్లైన్ కంపైలర్ అనేటువంటిది ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్. అలానే క్యాచ్ అనే CATCH అండి, CATCH క్యాచ్ అనేటువంటిది. ఎయిటర్ మనం అలవాటు అయిన తర్వాత C++ ఎయిటర్ అనేటువంటిది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఆన్లైన్. చూడండి ఇక్కడ ఐ ఆమ్ ఇన్ మెయిన్. ఓకే, మెయిన్ ఫంక్షన్ కాల్ అయింది. తర్వాత సబ్ ఆఫ్ 8,5 ఆటోమేటిక్ ఈ ఫంక్షన్ కి వెళ్ళింది. ఇన్సైడ్ సబ్. ఓకే, j is equal to 0, j8 is equal to 0 కాదు, కాబట్టి subtraction is equal to 8 minus 5, that is 3. then ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి end of subtraction. నెక్స్ట్ మరలా ఏమైంది? sub of 0,3 again function will be called inside the subtraction. okay, 0 is equal to 0, yes. then throw j అనగానే ఆటోమేటిక్ గా క్యాచ్ దగ్గరికి వచ్చింది. caught null value. ఓకే, again there is a throw. అమ్మ త్రో అనగానే ఎక్కడికి వస్తాం? మెయిన్ ఫంక్షన్ లో ఉన్నటువంటి క్యాచ్ దగ్గరికి వస్తాం. క్యాచ్ caught null value inside the main, then end of main function. This is the program execution when you perform rethrow operation. అమ్మ చాలా సింపుల్. త్రోని నార్మల్ గా త్రో అనేటువంటిది ట్రై బ్లాక్ లో ఉంటుంది. క్యాచ్ బ్లాక్ లో కూడా త్రో ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీత్రో. వెంటనే ఈ రీత్రో అనేటువంటిది ఎక్కడ హ్యాండిల్ చేస్తోంది? ద మెయిన్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ద రీత్రో ఎలిమెంట్. రీత్రోయింగ్ ఎక్సెప్షన్స్, దీన్ని ఏమంటారమ్మా? రీత్రోయింగ్ ఎక్సెప్షన్స్ అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, ఇది సబ్ట్రాక్షన్ j,k అనేటువంటి వాల్యూస్ తీసుకొని దాని ద్వారా హ్యాండిల్ చేశాను. జస్ట్ all of you write down this program. Make it fast. I will give you 5 minutes of time. Rethrowing exception. త్వరగా అండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. త్వరగా అండి, 5 minutes లో నోట్ చేసుకోండి.
నీట్ గా నోట్ చేయండి, ఎక్కడా మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అవుట్పుట్ కూడా రాయండి, ఎందుకంటే మీరు ఎగ్జిక్యూట్ చేసినటువంటి ప్రోగ్రామ్ అవుట్పుట్ కూడా వెంటనే రాసుంటే మీకు చాలా సింపుల్ గా ఉంటుందండి చదివేటప్పుడు. త్వరగా అమ్మా, ఇంకొక టాపిక్ ఉంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. త్వరగా కంప్లీట్ చేయండి, నీట్ గా నోట్ చేయండి, అవుట్పుట్ రాయండి. స్పెసిఫైడ్ ఎక్సెప్షన్స్ అని ఒకటి ఉందమ్మా, అదొకటి అయిపోతే ఓకే. Is it over? ఏనన్నా కంప్లీట్ అయిందా? ఆల్రెడీ అన్మ్యూట్ లో ఉన్నారు, చెప్పండి. ఎస్ సార్, అయిపోయింది సార్. Now we go for last concept in exception handling, that is specified exceptions. అమ్మా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటిది గ్యారంటీ క్వశ్చన్. చాలా చిన్న టాపిక్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చిన్న టాపిక్. ఎగ్జాక్ట్ మనం ఎన్ని క్లాసులు, 3 క్లాసెస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్తోంది. నా మూవ్ ఆన్ టు స్పెసిఫైడ్ ఎక్సెప్షన్స్. స్పెసిఫైడ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటో చూద్దాం అమ్మా. చాలా ఈజీగా ఉండేటువంటి ఎక్సెప్షన్స్ అండి. మీరు చెప్తూ ఉంటారు చూడండి, బాబు స్టూడెంట్స్ ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ప్రైస్ ఉందనుకుందాం. బెస్ట్ ప్రైస్ కి ఎవరు కూడా 10 years కంటే చిన్నవాళ్ళు, 60 years కంటే పెద్దవాళ్ళు రాకూడదు. ఒరిజినల్ గా మోర్ దాన్ 10 years, లెస్ దాన్ 60 years అలౌ చేస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ప్రైస్ లో మేనేజర్ బాగా తెలుసు అనుకోండి, ఆటోమేటిక్ ఏం చేస్తారు, 10 years కంటే తక్కువ ఉన్నా, 60 years కంటే ఎక్కువ ఉన్నా అలౌ చేస్తారు. దట్ ఈస్ సమ్ కండిషన్. దట్ ఈస్ now move on to specified exceptions. చిన్న టాపిక్ అమ్మా. స్పెసిఫైడ్ ఎక్సెప్షన్స్. నేను టైం ఇస్తాను నోట్ చేసుకోవడానికి. లాస్ట్ లో 2 పాయింట్స్ నోట్ చేసుకోవడానికి. ఇంతకు ముందు ఈ ప్రోగ్రామ్ అయితే నోట్ చేశారు కానీ థియరీ నోట్ చేసుకోలేదు. ఐ విల్ గివ్ యూ టైం. లాస్ట్ 5 minutes లో నేను టైం ఇస్తాను. ఇది అయిపోతే మనకి టాపిక్ క్లారిటీ ఉంటుందండి, అయిపోయినట్టుగా ఉంటుంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వరకు. See, specified exceptions are used when we want to bind, link, map, ఏదైనా పర్లేదు. Bind the function, when we want to bind the function to throw only specified exceptions. Listen,
specified exceptions are used when we want to bind the function to throw a specified exceptions, which means that there is a possibility to restrict a function to throw a certain type of exceptions by adding a throw list. మీకు త్రోకి 3 ఫార్మ్స్ ఉన్నాయంటాను. త్రోకి 3 ఫార్మ్స్ ఉన్నాయని మొన్న చెప్పాను. టు ది ఫంక్షన్ డెఫినేషన్, దానికి సింటాక్స్ ఉంటుందమ్మా. ఫంక్షన్ డెఫినేషన్ very simple. Specified exceptions are used when we want to bind the function to throw only specified exceptions. In other words, we can say that to restrict a function to throw certain type of exceptions by adding a throw list class to the function definition. Amma syntax ento telusukundam. Syntax ela untundi, ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం. syntax చూద్దాం. Here there is data type and there is a function name. నేను షార్ట్ గా రాస్తున్నానండి, ఎందుకంటే మొత్తం రాయాలంటే స్పేస్ సరిపోదని. డేటా టైప్, ఫంక్షన్ నేమ్, దాని లోపల ఏముంటాయి? ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ లిస్ట్, ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ లిస్ట్, త్రో కంటిన్యూషన్ అండి, త్రో డేటా టైప్ లిస్ట్. There is a function declaration is like this. Here we are going to have function definition. అంటే ఏం జరిగింది ఇక్కడ? డేటా టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, త్రో అంటే ఫంక్షన్ తో పాటుగా త్రో ఉంది. డేటా టైప్ లిస్ట్ అనేటువంటిది, these elements are said to be a specified exceptions. ఇందులో డేటా టైప్ లిస్ట్ ఏంటండి? The data type list indicates or consists of the type of exceptions to be thrown. అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ని మనం త్రో చేయాలో డిఫైన్ చేసేటువంటి మెకానిజం ని we call it as డేటా టైప్ లిస్ట్ అంటారు. సార్ నేను ఏది డిక్లేర్ చేయక్కర్లేదండి, ఇఫ్ యు వాంట్ టు డినై ఎ ఫంక్షన్ ఫ్రమ్ థ్రోయింగ్ ఎక్సెప్షన్స్, అసలు నేను ఏ ఫంక్షన్ ని త్రో చేయక్కర్లేదు అనుకుంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏ త్రో, ఓపెన్ అండ్ క్లోజ్. దీన్నే వేకెంట్ ఆర్ ఎ వాయిడ్ లిస్ట్ అంటారు. దీన్ని వాయిడ్ ఆర్ వేకెంట్ లిస్ట్. If we want to deny a function from throwing exception, we are going to utilize a keyword called a throw. మాకు సింపుల్ గా ఉన్నటువంటి పాయింట్ నాన్న, ఒక స్పెసిఫైడ్ ఎక్సెప్షన్స్ మాత్రమే మన ఫంక్షన్ హ్యాక్ చేయాలి అనుకున్నప్పుడు we are going to specify exceptions that are used for binding the function to throw only specified exceptions. To restrict a function to throw certain type of exceptions by add a throw list class to the function. Throw list class ఏంటండి? This is the throw list class. ఇక్కడ మనం రాసాం కదమ్మా, త్రో లిస్ట్ అనేటువంటి ఒక క్లాస్ రాశాను అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ మనం హ్యాండిల్ చేస్తాము అని. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఏ త్రో లిస్ట్. మరి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్కి వెళ్దాం. నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ టైప్ చేసి ఉంచానండి ఇన్ ఆర్డర్ టు సేవ్ ద టైం.
టైం అనేటువంటిది కొంచెం సేవ్ చేయడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ ఓకే రాసి లేకపోతే లెట్ us గో త్రూ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి స్టిల్ వి హ్యావ్ 15 minutes టు గో, ఇబ్బంది ఏమీ లేదు, నేను నోట్ చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. I am taking a function called void check. మీ ఇష్టం అండి, టెస్ట్ అనే ఫంక్షన్ తీసుకుంటారా, చెక్ తీసుకుంటారా, మీ పేరు తీసుకుంటారా, మీ ఇష్టం వచ్చినటువంటి నేమ్, బికాస్ ఫంక్షన్ నేమ్ ఈస్ యూజర్ డిఫైన్డ్. I am taking a variable called integer k. ఏం చెప్పాను, స్పెసిఫైడ్ ఎక్సెప్షన్ అంటే త్రో అని చెప్పాను. హియర్ ఇట్ ఇంక్లూడ్స్ ఇంటీజర్ అండ్ డబుల్. ఇంటీజర్ అండ్ డబుల్. ఇప్పటిదాకా ఈ సింటాక్స్ లేదండి, ఓన్లీ ఈ కాన్సెప్ట్ లో మాత్రమే ఉంది. void check integer k త్రో అని చెప్పి. సార్ త్రో అని ఓపెన్ అండ్ క్లోజ్ అంటే ఏమవుతుంది, వేకెంట్ అవుతుంది, నో ఎక్సెప్షన్ విల్ బి హ్యాండిల్డ్. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ k is equal to 1, అమ్మ నిన్న మల్టిపుల్ బ్లాక్స్ చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, త్రో క్యారెక్టర్ k. else if k is equal to 2, throw normal integer. Else if k is equal to -2, throw 1.0. This is double. ఏం జరిగినా సి అవుట్ అని చెప్పి \n అని ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ అని రాస్తున్నాను. దట్ ఈస్ ఫర్ స్పెసిఫైయింగ్ ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్. Now I go for main function. అమ్మా ఇదంతా ఏంటి, it is a normal function. Now I go for main function. Main function ఎలా ఉందో చూద్దాం. ఏం చెప్పాను, always start with integer. Main function, main should be open. There is a class called a try class. Try cout \n k is equal to 1 అయినప్పుడు, k is equal to 1, నేనేం చేస్తున్నాను ఇక్కడ చెక్ ఆఫ్ 1 అన్నానండి, ఆటోమేటిక్ గా 1 అనేటువంటిది అక్కడ పాస్ అవుతుంది. cout \n k is equal to 2. Again I am calling the function called check of 2. cout \n k is equal to -2. నెగటివ్ వాల్యూ కూడా తీసుకున్నాను కదండి. చెక్ ఆఫ్ -2. ట్రై బ్లాక్ క్లోజ్ చేశాను. క్యాచ్ ఆఫ్ ఏముంటుంది, క్యారెక్టర్ టైప్ సి ఉంది, ఇక్కడ రాస్తున్నాను నాన్న కంటిన్యూషన్. క్యాచ్ ఆఫ్ ఇంటీజర్ అయ్యుందండి, cout I am an integer అంటాను. క్యాచ్ ఆఫ్ డబుల్ డి ఉందండి, ఓపెన్ అండ్ క్లోజ్, రిటర్న్ అని చెప్పి మెయిన్ క్లోజ్ చేశాను. In this program, check function is determined. It is followed by an exception specified. Exception specified statement. దీని ఏమంటారమ్మా, exception specified statement which always says that particular type of data will be handled. If statement checks the value of a formal argument, ఇక్కడ వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్ ని చెక్ చేస్తాయి. According to the value, exception is thrown. k is equal to 1 అయితే exception throw, character type అని, integer type అని, double type అని అంటాను. According to the value, exception is thrown. In function main, check is invoked with the different values. Check ఏమవుతుంది, ఇన్వోక్ అవుతుంది, దట్ ఈస్ ఫర్ డిఫరెంట్ వాల్యూ. జనరల్ గా క్యారెక్టర్ ఎక్సెప్షన్ లేకపోతే ఇది ఏమవుతుంది అంటే
టర్మినేట్ అవుతుంది. ఎందుకు అంటే మనం రాసినటువంటి వాల్యూస్ ఓన్లీ ఇంటీజర్ డబుల్ మాత్రమే. దానికోసం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఇన్ ఆర్డర్ టు సేవ్ ద టైం ఆల్రెడీ ప్రిపేర్డ్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ముందే టైప్ చేసి పెట్టేశాను. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు త్రో అని చెప్పి ఫస్ట్ గనక క్యారెక్టర్ ఇచ్చామనుకోండి, సేమ్ ప్రోగ్రామ్ అండి, నేను కే బదులుగా ఇది తీసుకున్నాను అంతే. రన్ చేయండి. టర్మినేట్ కాల్డ్ ఆఫ్టర్ థ్రోయింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అబార్టెడ్. మనం డిఫైన్ చేస్తున్నటువంటి పారామీటర్స్ ఏంటి? ఇంటీజర్ అండ్ డబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంటీజర్ మాత్రమే ఇచ్చాను అనుకోండి, ఎక్కడో క్యారెక్టర్ ఇచ్చాను, సో ఇట్స్ కరెస్పాండింగ్ ఫంక్షన్ విల్ బి కాల్డ్. ఎప్పుడైతే నేను ఇచ్చేసానో ఆటోమేటిక్ గా ఆ కరెస్పాండింగ్ ఇంటీజర్ వాల్యూ, ఇక్కడ మీరు ఇంటీజర్ త్రో x is equal to 1 అని చెప్పాను. దిస్ కరెస్పాండింగ్ ఎలిమెంట్ చూడమ్మా, x is equal to 1 త్రో x అన్నాను, ఆటోమేటిక్ గా కాట్ అన్ ఇంటీజర్ అని వచ్చింది. అంటే స్పెసిఫైడ్ ఆర్గ్యుమెంట్స్, స్పెసిఫైడ్ ఎక్సెప్షన్స్ కెన్ బి హ్యాండిల్డ్ బై స్పెసిఫైడ్ ఎక్సెప్షన్స్. దానికోసం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇది, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి థియరీ ఇదండి. ఇది ఇస్తే కంప్లీట్ గా ఈ రెండు చార్ట్స్ వస్తే చాలు, మీరు ఓన్ గా రాయగలుగుతారు. రైట్ డౌన్ స్పెసిఫైడ్ ఎక్సెప్షన్స్. అమ్మా, ఐ విల్ సెండ్ యూ ద టోటల్ నోట్స్. మాక్సిమం నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మొత్తానికి నోట్స్ రెడీ చేసేసాను, టెంప్లెట్స్ కూడా నోట్స్ రెడీ చేశాను. ఇంకా లింక్డ్ లిస్ట్ ఒకటి, మ్యాక్రోస్ కు నోట్స్ రెడీ చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ టాపిక్స్ అన్నిటికీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ మండే ఐ విల్ సెండ్ యూ ద నోట్స్. ఎందుకంటే నాకు 2 రోజులు టైప్ చేయాలి కదమ్మా. ఇప్పుడంటే ప్రోగ్రామ్స్ కానీ అన్ని ఓన్ గా రాసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అవన్నీ టైప్ చేసుకొని ఐ విల్ ప్రిపేర్ ద నోట్స్ అండ్ సెండ్ ఇట్ యూ. ఇప్పటిదాకా 1, 2, 3, 4 యూనిట్స్ మొత్తం మీకు కంప్లీట్ గా నోట్స్ ఇచ్చేసాను. ఇవ్వాల్సిన నోట్స్ ఒకటి ఏంటి, ఆ యూనిట్ 5 మాత్రమే, ఇంకంత తప్ప ఇంకేది లేదు. ఓకే రైట్, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. సరే, ఒక పని చేద్దాం, మీరెటు ఈ పాయింట్స్ త్వరగా నోట్ చేసుకోండి అన్న. 5 minutes త్వరగా నోట్ చేసుకొని ప్రోగ్రామ్ కూడా రాయాలి. ఫాస్ట్ ప్లీజ్, త్వరగా. ఎవరికి ఏ డౌట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. మీరు రైజ్ చేస్తే, మీ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు నేను ఐడెంటిఫై చేసుకొని మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. బట్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయకపోతే రావండి. ఆన్లైన్ కంపైలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, మీరు ఆన్లైన్ కంపైలర్ యూస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటి మెకానిజం. అసలు ఎక్కడా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మాత్రం డైరెక్ట్ గా మీరు రాసేయచ్చు ఎగ్జామ్ లో. అంత ఈజీగా ఉండేటువంటి టాపిక్ నాన్న. ఫాస్ట్ ప్లీజ్. స్పెసిఫైడ్ ఎక్సెప్షన్స్ మీరు జూమ్ చేసుకోండి. అంటే నాకు స్క్రీన్ మొత్తంలో కనిపించాలి కాబట్టి నేను ఏం చేశాను అంటే ఒక స్క్రీన్ కొంచెం సైజ్ తగ్గించుకున్నాను. మీరు రాసేటప్పుడు కనిపించకపోతే యూ కెన్ ఇంక్రీజ్ యువర్ స్క్రీన్ సైజ్ పెంచుకోవచ్చు. ఇంకా ఎక్కడ డౌట్ ఉన్నా సరే వెంటనే రైజ్ చేయండి. మీ హ్యాండ్ రైజ్ చేస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్, ఇబ్బంది ఏమీ లేదు. ఫస్ట్ ప్లీజ్. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చినాయమ్మా.
నాకు తెలిసి మీకు టైం టేబుల్ కూడా వచ్చే ఉండొచ్చు. కొంచెం ప్రిపేర్ అవ్వండి నాన్న. ఎవరికైనా డౌట్స్ ఉంటే నా సబ్జెక్ట్ కనుక అయ్యి ఉంటే, వేరే సబ్జెక్ట్స్ గురించి నాకు సంబంధం లేదు. ఎవరైనా అంటే తక్కువ మందే ఫెయిల్ అయ్యారు, అది కూడా బాయ్స్ లోనే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఫెయిల్ యూస్ ఉన్నారు, గర్ల్స్ అంతా పాస్ అయ్యారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ బై సెండింగ్ ఏ వాట్సాప్ మెసేజ్. నేను టైం ఉన్నప్పుడు నేను చెప్తాను ఎలా చదవాలి ఏంటో కూడా ఒకసారి గైడెన్స్ ఇస్తాను. ఎవరైనా ఫెయిల్యూర్ అయ్యి ఉంటే, నాకు తెలిసి ఫెయిల్ అయిన వాళ్ళు క్లాస్కి రారు, ఎందుకంటే రెగ్యులర్ క్లాస్కి వస్తున్నాడు అంటే వాడు దాదాపుగా చదువుతాడు అని అర్థం. ఏదైనా అదృష్టం బాగాలేకపోతే పోయి ఉండొచ్చేమో తప్ప నాకు తెలిసి ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది 64, 69, 80, 89, 86, 75, 70, C1, C4, B2, B9, ఆ తర్వాత A2, ఈ నంబర్లు బాయ్స్ లో ఉన్నటువంటి నంబర్స్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళే. గర్ల్స్ లో కూడా చాలా మంది రెగ్యులారిటీ ఉన్నారు, ఒక 10 మంది మాత్రమే ఇర్రెగ్యులర్. ఆ పొన్నూరు ఫోటో స్టూడియో ఆ అమ్మాయి క్లాసులు రావట్లేదు, తర్వాత కావలి క్లాసులకి రావట్లేదు. ఇలా కొంతమంది అసలు ఎట్టి పరిస్థితుల్లో క్లాసులకి అటెండ్ అవ్వలేదు. వాళ్ళందరూ రెడీ చేసుకోండి, అసైన్మెంట్ 2-3 సార్లు రాయడానికి రెడీ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే ఓకే కానివ్వండి అమ్మా. ఇస్ ఇట్ ఓవర్? నన్న కంప్లీట్ అయిందా? Yes, sir. Right, okay. This is the information regarding exception handling. అసలు ఒక్కసారి మన సిలబస్ కూడా చూసుకుందాం. నేను ఎప్పుడు కూడా సిలబస్ చూపించి టాపిక్ బై టాపిక్ చెప్పడానికి కారణం ఇదే. నేను ఎక్కడా మిస్ చెయ్యను, అయినా మీకు క్లారిటీ కావాలి. ఫస్ట్ మీకు క్లారిటీ కావాలి, అందుకోసమే యూనిట్ 1 కంప్లీట్ చేసుకున్నాం, యూనిట్ 2 కంప్లీట్ చేసాం, యూనిట్ 3 కంప్లీట్ చేసాం, యూనిట్ 4 కంప్లీట్ చేసుకున్నాం. యూనిట్ నెంబర్ 5 లో లాస్ట్ యూనిట్, యూనిట్ నెంబర్ 5, లాస్ట్ యూనిట్, యూనిట్ నెంబర్ 5. అమ్మ చూడండి, టెంప్లేట్స్, జెనరిక్ ప్రోగ్రామింగ్, క్లాస్ టెంప్లేట్, నార్మల్ ఫంక్షన్ టెంప్లేట్, ఓవర్లోడింగ్, బబుల్ సార్ట్ అయిపోయాక ఒక 2 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి నాన్న. డిఫరెన్స్ బిట్వీన్ టెంప్లేట్స్ అండ్ మ్యాక్రోస్, లింక్డ్ లిస్ట్ విత్ టెంప్లేట్స్. లింక్డ్ లిస్ట్ విత్ టెంప్లేట్స్ అని, లింక్డ్ లిస్ట్ అంటే ఆల్రెడీ మీరు చదివారు, బట్ నేను చెప్తాను, సార్ చెప్పిన మనం టెంప్లేట్స్ ని ఓరియంటేషన్ లో చెప్పాలి కాబట్టి లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి ఓవర్లకు ఒకసారి మీరు కూడా చదువుకొని ఉండండి. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, లింక్డ్ లిస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, హౌ టు కన్స్ట్రక్ట్ టెంప్లేట్ ద్వారా ఒక 2 క్లాసెస్ అవసరం అవుతుంది ఇవి 2 చెప్పడానికి. ఇవి 2 చెప్పేసి ఒకసారి టోటల్ గా 1 అవర్ కంప్లీట్ లింక్డ్ లిస్ట్ విత్ టెంప్లేట్స్ అని చెప్తానమ్మా. ఒక క్లాస్ ఏమో టెంప్లేట్స్, మ్యాక్రోస్ డిఫరెన్స్ చెప్పేసి టోటల్ టెంప్లేట్స్ అనే కాన్సెప్ట్ మొత్తం రివైజ్ చేస్తాను, మెటీరియల్ పంపిస్తాను కదా అప్పటికి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూడండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కీవర్డ్స్, ట్రై, త్రో, క్యాచ్, మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్స్, స్పెసిఫైయింగ్ ఎక్సెప్షన్స్. అమ్మా ఇవన్నీ కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో ఉన్నటువంటి టాపిక్. మనకు ఉన్నటువంటి ఇంకొక చాప్టరే పెండింగ్ లో ఉందండి, ఇదొక్క చాప్టరే మనకి పెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్. STL అంటారు, స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ. కొంచెం థియరిటికల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అయితే ఆ టాపిక్ నుంచి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవండి, ఆ టాపిక్ నుంచి అన్ని క్వశ్చన్స్ డైరెక్టే, కానీ కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది. ఆ టాపిక్ ఓన్ గా రాయటానికి కుదరదు, క్లాస్ వినాలి. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ మనకుంది. ఏంటంటే అడ్వాంటేజ్ అంటే క్లాసులు జరిగినటువంటి ప్రతి క్లాసు కూడా, ఎవ్రీ క్లాస్ మీకు ఆల్రెడీ యూట్యూబ్, మన కాలేజ్ ఛానల్లో యూట్యూబ్ లో మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. క్లాసులు మిస్ అయిన వాళ్ళు కంపల్సరిగా ఒక్కసారి ఆ యూట్యూబ్ లో ఉన్నటువంటి క్లాసెస్ చూడండి. మిస్ అయ్యి ఉంటే, సార్ మేము క్లాస్కి వచ్చామంటే అక్కర్లేదు. ప్లస్ ఈసారి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా క్లాస్ మిస్ అయి ఉన్నా, ఒకప్పుడు అయితే రెగ్యులర్ క్లాసులో అయితే ప్రాబ్లం అయ్యేది, ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ కెప్ట్ ఇన్ యూట్యూబ్.
మీరు డైరెక్ట్ గా మిస్ అయిన క్లాసులు ఒకసారి వినొచ్చు, రివిజన్ కోసం ఇంకోసారి వినొచ్చు. ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇప్పటికి ఇవాళ చెప్తున్నటువంటి క్లాస్ 59 అనుకుంటాను సార్, 59 16 క్లాస్ ఇది. ఓకే, ఇలా మనం ప్రతి టాపిక్ ని రికార్డ్ చేసి ప్లేస్ చేస్తున్నాం. నార్మల్ డేస్ లో అయితే అది కుదరదు. నార్మల్ డేస్ లో ఎట్టి పరిస్థితులు అది కుదరదండి. క్లాస్ చెప్పేటప్పుడు రికార్డ్ ఎలా కుదురుతుంది, చేయలేం కదా. ఇది జూమ్ కాబట్టి, ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మాత్రమే ఆ ఫెసిలిటీ అవైల్ చేసుకున్నాం. దాన్ని మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.